ఈ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే వీళ్ళే కాపాడాలి. భగవంతుడు ఇప్పుడే విన్నాం కదా, దుర్వాసుని క్షమించాలంటే ఒక అంబరీషుడే భక్తుడే. అలాంటి హరిదాసుని ఈ హరికథను కాపాడాలంటే చాలా విద్య, అంటే ఇది ప్రపంచంలోనే ఒక మహత్తరమైన విద్య భగవంతుడు మనకు అందించాడు. అది వినాలంటే హరిదాసునే సాటివాడు. చెప్పారు, ఒక కథ చెప్పడం కాదు, అభినయం, సంగీతం, హాస్యం, చలోక్తులు అంతా చేసి భగవత్ స్వరూపులు శ్రీ నారాయణదాస్ గారు రచించి అందరికి అందించారు. వీరి బాధ్యత మనకు వినిపించడంగా కాకుండా భావితరాలను కూడా తయారు చేయాలి. అది మాలాంటి వాడు కాదు, ఏదో ఇదో దిగుగా నేను తోడ్పడగలను. కాబట్టి సభాభారతి గారికి చాలా చాలా పేరుంది. నాకు రమణాచార్య గారు దీని గురించి చెప్పారు. అయితే మనం ప్రతి హరికథ కళాకారుడు, సహవాయించే కళాకారుడు హరికథలకి వాయించడం కూడా చాలా డిఫరెంట్. నేను చూశాను, నేను సంగీతాల్లో చాలా కార్యక్రమాలు చేశాను. హరికథకు వాయించడం చూస్తూ ఉన్నాను. ఏ రాగం పాడతారో మనకు తెలియదు. వాడు పట్టుకోగానే మనం వాయించండి ఒకటి చూస్తుంటారు. అయితే మా బుర్రాగారు నేను చెప్తున్నాను, కాకపోతే వాయించు, లేకపోతే బాబేది వాయించు, లేదా కూడా వాయించు అని చెప్తున్నారు. అందువల్ల వాళ్ళు సహకారం ఇవ్వగలరు. కాబట్టి చాలా కష్టం. అలాంటిది సహకార వచ్చే బృందం కూడా చాలా గొప్పవాడు మా ఉద్దేశంలో. వారికంతా చక్కగా కట్టాడుతారు. ఎందుకంటే చాలా వరకు సంగీత సభల్లో కానీ, హరికథ సభల్లో కానీ, ఎన్ని సభల్లో ప్రథమ కళాకారుడికి గుర్తింపు లభిస్తుంది. వాయిద్య సంగీతం నేను చెప్పారు ప్రరాగారు, వారు లేకపోతే నేను లేవని చెప్పారు. ఎందుకంటే అది రక్తి కట్టదు, మనకు కూడా హాయిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం, అన్నమయ్య పరివారం కానీ, మన దాసు గారి కుటుంబం కానీ, మేము తప్పకుండా దీన్ని సహాయం చేస్తాము. ప్రతి ఈ జన్మదినోత్సవం జరుపుకోవాలంటే ఇక్కడి నుంచి వారికి మన కృతజ్ఞత ఎలా చెప్పాలి నారాయణదాస్ గారు అంటే, వారు చెప్పిన కథని వీరు ఆలాపన చేయడం ఒక ఎత్తు అయితే, దాంతో పాటు ఒక చిన్న యువతని, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాళ్ళు కూడా వీళ్ళ సహకారం. అంటే మీరు చూశారంటే సంగీతం చూస్తే కళల్లో సహవాయి, ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారంటే వారిదంటే ఒకరు పాడేవారు ఉంటారు. అలాంటి తీసుకొస్తే మనకి యువతకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. కాబట్టి మా భారతి గారిని, మా సోదరిని, వారిని ఆశీర్వదిస్తూ నేను అడిగేది చిన్న విన్నపం. దాసు గారి కృతజ్ఞాపూర్వకంగా మరి యొక్క 5 మంది సభా భారతీయుల్ని తయారు చేయండి. మీరు మాకు ప్రతిజ్ఞ చేయాలి ఈరోజు. నాగేశ్వరరావు గారు శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఈ 5 రోజులు సహకరించారు. వారిని నూతన వస్త్రాలతో సత్కరిస్తున్నారు. రండి రండి. ఈ నాగేశ్వర అన్నమయ్య పరివారం సభ్యులు కూడా వారిని సత్కరిస్తున్నారు. వెంటనే మచిలీపట్నం వాస్తవ్యులు మడమల రాంబాబు భాగవతుల చేత భక్త ప్రహ్లాద హరికథాగానం ఉంటుంది.